వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్ యువర్ కెరీర్. జాబ్ గ్యారంటీ అసలు ఏంటి? జాబ్ గ్యారంటీ అంటే పలానా చోట జాబ్ కోసం డబ్బు పే చేస్తే జాబ్ ఇచ్చేస్తారా? ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? క్రైటీరియా ఏంటి? కొంతమందికి చాలా భయాలు ఉంటాయి. బయట ఈ టర్మ్ విన్నప్పుడు అసలు ఎంతవరకు నిజంగా గ్యారంటీగా జాబ్ ఇస్తారు అనే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అండ్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకెక్కువ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని. సో వీటన్నింటికి సొల్యూషన్ చెప్తున్నారు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ లో ఉన్న డేటా వ్యాలీ వాళ్ళు. సో వాళ్ళని అడిగి అసలు ఈ జాబ్ గ్యారంటీ తీసుకునే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఏం చూస్తారు, ప్లేస్మెంట్ సపోర్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అని దీనికి సంబంధించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రోగ్రామ్ హెడ్ లహరి గారు. సో లహరి గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఈ జాబ్ గ్యారంటీ అంటే ఏంటి? లైక్ మీ దగ్గర మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి జాబ్ గ్యారంటీ? యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ అబౌట్ స్కిల్ గ్యారంటీ అనొచ్చు, జాబ్ రెడీనెస్ గ్యారంటీ అనొచ్చు. బికాస్ హవెవర్ అవి రెండు ఉంటే ఆటోమేటిక్గా జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనేది ఇట్స్ నోన్ థింగ్. సో వాట్ వీ డూ ఇస్ అంటే ఎవరు వచ్చినా సరే తీసుకొని వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తామా అంటే డబ్బులు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుందా అనేది అయితే కాదు. సో దెర్ విల్ బి అ సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ సర్టెన్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం హెల్ప్ ఇస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దే ఆర్ గోయింగ్ టు క్రాక్ ద జాబ్ అనేది లెటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ నో అనమాట. సో ఆ రిలేటెడ్గా మనం ఎలిజిబిలిటీ బట్టి తీసుకొని వాళ్ళకి ఒక 9 months ఆఫ్ డ్యూరేషన్లో మనం ట్రైనింగ్ ఇచ్చి వీలైనంత వరకు ప్లేస్మెంట్ సపోర్ట్ చేసి దెన్ వీఆర్ సెండింగ్ దెమ్ ప్లేస్ ఇన్ అదర్ కంపెనీస్. ఒకవేళ ఎంత ట్రై చేసినా, బికాజ్ వీ నో మార్కెట్ ఈస్ డ్రై, సో మరి ఏం చేసినా జాబ్ రావట్లేదు అని అన్నప్పుడు, బికాస్ డేటా వ్యాలీ ఈజ్ అన్ ఎంఎన్సీ కంపెనీ అండ్ ఇట్స్ అన్ ఐటీ కంపెనీ, సో మనకి ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో బయట నుంచి ఎవరినో తీసుకొని హైర్ చేసుకోవడం కంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో, జాబ్ రాకుండా మిగిలిపోయారో, బికాస్ దే ఆర్ ఆల్రెడీ విత్ అ గుడ్ నంబర్ ఆఫ్ CGPA ఉన్నది అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మనం ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్నాము, 9 months మనం ట్రైనింగ్ కూడా ఇచ్చాం కాబట్టి ఈవెన్ దో దే డోంట్ గెట్ అవుట్ సైడ్ మన దాంట్లో తీసుకుంటాం. సో నో మ్యాటర్ వాట్ అయితే బయట అయినా లేదా మన దాంట్లో అయినా మనం జాబ్ అనేది ఇస్తున్నాము విత్ అ ప్రాపర్ స్కిల్ సపోర్ట్ అండ్ ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ ద ప్రాపర్ ఎలిజిబిలిటీ ఇక్కడికి రావాలి? ఎస్, సో ఎలిజిబిలిటీ అని అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బీటెక్ క్యాండిడేట్స్. దాంట్లో 24 to 26 గ్రాడ్యుయేట్స్, దట్ టు CSC, ECE, IT అంటే ప్యూర్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి విత్ అ మినిమం 7 CGPA. సో వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఎలిజిబిలిటీ అనేది ఇది, ఈవెన్ దో వెన్ దే కమ్ ఇన్ సైడ్ వాళ్ళకి ఒక ఫామ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, యాటిట్యూడ్ బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నిటికీ కూడా గెట్ త్రూ అయితే మనకి ఇవాల్యుయేట్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ అన్ అడ్మిషన్. ఇప్పుడు ఎవరైనా డొమైన్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? డెఫినెట్లీ అండి, బికాజ్ వీ నో our world is changing drastically. It is getting into IT and AI కదా మోస్ట్లీ. ఏదో పాత ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్లో స్టిల్ అదే వర్క్ చేస్తున్న వాళ్ళకైతే జాబ్స్ ఉండవు, కంపల్సరీలీ వాళ్ళు లే ఆఫ్ అవుతారు. సో ఆ ఒక భయంతో దే ఆర్ ట్రయింగ్ టు అప్ స్కిల్. ఇప్పుడు ఒకసారి జాబ్ వచ్చిందా అంటే సరిపోదు, ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 yearకి వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలరు. సో ఈవెన్ దో దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, వెన్ దే వాంటెడ్ టు చేంజ్ ద డొమైన్ అండ్ గెట్ ఇన్ టు ఐటీ ఫీల్డ్, ఐ మీన్ AI ఫీల్డ్, వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అకార్డింగ్లీ. అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏఐలో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, ప్రీవియస్ వర్క్ ఏది చేసినా సరే దానికి రిలవెంట్గా ఏఐలో ఏం నేర్చుకోవాలి, బికాజ్ ఏఐ ఈజ్ నాట్ అబౌట్ కంప్లీట్ హోల్ థింగ్. దాంట్లో మనం ఏజెంట్కి వేయచ్చు, జనరేటివ్ AI అనొచ్చు, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దర్ ఆర్ సో మచ్. సో వాళ్ళు చేసిన జాబ్కి ఏదైతే రిలవెంట్ ఉంటుందో అది నేర్పించి విల్ గివ్ దెమ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్. ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎలిజిబిలిటీని వాళ్ళు రీచ్ అవ్వలేకపోవచ్చు, సో అలాంటి వాళ్ళకి ఎలా చేస్తారు మీరు? ఎస్, దేర్ ఈస్ అన్ అదర్ ప్రోగ్రామ్ కాల్డ్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. సో అంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్లీ విల్ టేక్ కేర్, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తాము. ఏ బ్యాక్గ్రౌండ్ అవ్వనివ్వండి, IT అవ్వనివ్వండి, నాన్ IT అవ్వనివ్వండి, నో ప్రాబ్లమ్, వీ టేక్ దెమ్ అండ్ విల్ ట్రైన్ దెమ్. సో దెర్ ఈస్ నో పర్టికులర్ టైమ్ లైన్ టు బి ప్రామిస్డ్ అనమాట. ఇప్పుడు నీకు 6 నెలల్లో జాబ్ వస్తుందా, సంవత్సరంలో జాబ్ వస్తుందా అంటే ఎవరైనా చెప్పలేం. సో వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎట్ ద సేమ్ టైమ్ సేమ్ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇచ్చి వీఆర్ మేకింగ్ దెమ్ అలైన్డ్ విత్ ద రిక్వైర్మెంట్ వేర్ ఇండస్ట్రీ నీడ్. సో దానికి తగ్గట్టు ఈవెన్ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, ఈవెన్ దో దే డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో, ఇఫ్ దే హ్యావ్ దట్ జీల్ టు గెట్ ఇన్ టు. అంటే ఏదైనా అండి, ఇప్పుడు మేము గ్యారంటీ అన్నంత మాత్రాన ఒకవేళ అసలు ఏం ఇంట్రెస్ట్ పెట్టకుండా వచ్చి డబ్బులు కట్టేసి కూర్చుంటే జాబ్ వస్తుందా? ఆబ్వియస్లీ రాదు. సో ఈవెన్ దో ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యి కూడా నేను అంతే జీల్ పెట్టి నేర్చుకుంటాను, అంతే ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటాను అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్.
సో అలాంటి వాళ్ళకి అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారా అసలు? మళ్ళీ కొత్తగా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే, ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యుండి ఏఐ నేర్చుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వర్క్స్ ఆన్ ఈమెయిల్ చాట్ ప్రాసెస్ అనుకోండి, లేదా కాల్స్ అనుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మన ఏఐ నేర్చుకున్నప్పుడు సాఫ్ట్వేర్కి అసలు దెర్ విల్ బి నో యూస్. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. ఇర్రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దే షుడ్ గో యాజ్ అ ఫ్రెషర్ ఓన్లీ. పేపర్గా చూస్తే ఇప్పుడు ఎంత కన్సిడర్ చేసినా కూడా ఇందులో లేదు కాబట్టి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే మినిమం నుంచి స్టార్ట్ చేయాలని ఉంటుంది కదా. సో అలా ఉంటుందా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్కిల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ ఆఫర్ 12 LPA to 15 LPA ఈవెన్ ఫర్ ఫ్రెషర్ ఆల్సో. సో ఇప్పుడు అలాంటప్పుడు మనం కమ్యూనికేషన్లో బాగున్నాము అండ్ టెక్నికల్ పరంగా కూడా బాగున్నాము అంటే ఫ్రెషర్గా వెళ్ళినా సరే మనకి 15-20 వస్తుంది కదా అక్కడ. సో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద క్యాండిడేట్ అండ్ ద కంపెనీ వి చూస్. సో ముందే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది అండ్ దెర్ విల్ బీ సర్టెన్ ప్యాకేజ్ అండ్ లొకేషన్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ అప్లై అండ్ గో. మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకైతే ఈ ఆప్షన్ లేదు అని ఉంది కదా, అది ఎందుకు? వై? సిఎస్సి ఈసీ అయితే మాత్రం ఏమైనా కాలేజ్కి వెళ్ళి ల్యాప్టాప్లు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళకే ప్రాక్టికాలిటీ లేదు కాలేజ్లో, వాళ్ళకే జాబులు లేక మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు మెకానికల్ వాడికి నేను 6 నెలల్లో నేర్పించి జాబ్ ఇస్తాను అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు చెప్పండి. అంటే ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే ఆ స్కిల్ అనేది డెవలప్ అయ్యి ప్రాక్టికాలిటీలో పెట్టి దానిలో హ్యాండ్స్ ఆన్ చేసి అప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తేనే చాలా కష్టం అవుతుంది ఇవాళ రేపు. అలాంటిది నేను 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నీకు ఒక ప్రాజెక్ట్ నేమ్సేకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి నీకు జాబ్ ఇస్తాను అంటే నమ్మడానికి ఎవరు రెడీగా లేరు అండ్ వీ కెనాట్ ఈవెన్ డూ ఇట్. అందుకే మనం పే ఆఫ్ ద ప్లేస్మెంట్ అని చెప్పి దెర్ ఈస్ నో సర్టెన్ టైమ్ లిమిట్ అండ్ దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ లిమిట్. ఓకే. సో ఈ క్యాండిడేట్స్కి మాత్రం వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వి విల్ సపోర్ట్ అని చెప్పి మెకానికల్ సివిల్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇలా హెల్ప్ చేస్తున్నాం. సో నో లిమిట్ ఫర్ ఇంటర్వ్యూస్ అని అన్నప్పుడు నార్మల్గా ఎక్కడ వాళ్ళు క్రాక్ చేయలేకపోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అండి రీజన్ అంటే ఇట్ మైట్ బి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ప్రాజెక్ట్ చేయకపోవడం అయి ఉండొచ్చు. బయట ఎలా ఉంటుంది అని అంటే ఏదో 4 యూట్యూబ్ వీడియోలు చూస్తారు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ ఎన్నో ఉన్నాయి. అన్నీ 2 వీడియోలు చూసి రెజ్యూమేలో అన్నీ పెట్టేసుకుంటారు. అన్నీ పెట్టేసుకుని సర్లే ఏది తగిలితే అది తగిలిందిలే అని చెప్పి అదే రెజ్యూమే ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క కంపెనీకి పంపిస్తారు. అలా చూసినప్పుడు కంపెనీ వాళ్ళకైనా ఏమర్థమవుతుంది? ఈజీగా తెలిసిపోతుంది కదా ఇట్స్ నాట్ కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా నీకు తెలిసింది ఎంతైనా సరే దాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. మెయిన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ అని కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తుందా ఇంటర్వ్యూస్ నుంచి? విల్ గెట్ బ్యాక్ టు అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళ పని ఏంటి? నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వెతుక్కోవడం. సో మనకేం చెప్పరు. చెప్పినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలియకుండా నువ్వు ఏం నేర్చుకుంటావు, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ అవుతావు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం బయట జాబులు రాకపోవడానికి. నాట్ ఈవెన్ సివిల్ మెకానికల్ కాదండి, మోస్ట్లీ ప్రాబ్లమే ఇది. దానికోసమే వాట్ వీఆర్ డూయింగ్ టు కరెక్ట్ దిస్ ప్రాబ్లమ్ అని అంటే ఫస్ట్ ఇండస్ట్రీ రెడీ రిలవెంట్ కరికులం అనేది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే కాలేజెస్లో దే ఆర్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐ అని నేర్చుకుంటున్నారు, పాష్గా చెప్తారు ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి మషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్. మషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎప్పటి కరికులం వాడుతున్నారు కాలేజ్లో? ఇట్స్ అబౌట్ 2000 కరికులం. అంటే 25 years బ్యాక్ కరికులం నువ్వు ఇప్పుడు వాడి చదువుకొని ప్రజెంట్ ఉన్న కంపెనీకి నేను అప్లై చేసుకొని వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? కంపెనీ అయినా ఎలా తీసుకుంటారు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు నేర్చుకునేది కంపెనీకి కావాల్సిందా కాదా, దానికి నేను అలైన్ అవుతున్నానా లేదా. అండ్ నేను ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి ఓన్లీ 10 to 15% అండి. 80 to 85% అంతా కూడా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీడే ప్రాక్టీస్, ఎవ్రీడే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానంటే దాని ఫీడ్బ్యాక్ ఏంటి, నేను ఫ్లాస్ ఏంటి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉండాలి. సో ఇవన్నీ లేకపోవడమే మెయిన్ డ్రాబ్యాక్. ఓకే. సో బయట ఇవన్నీ ఉండవు. నువ్వు ఇండివిజువల్గా ట్రై చేసుకుంటే నాకు అవన్నీ చెప్పరు. నేనేదో గాల్లో దీపం పెట్టి కూర్చున్నట్టు ఇంకా దేవుడా నీవే చూసుకోవాలి. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. సో దానికి ఈక్వల్గా ప్రతికి స్టూడెంట్స్కి కావాల్సినట్టుగా ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం డిజైన్ చేసి దెన్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్లేస్మెంట్ టీమ్. దే నోస్ టు హూమ్ టు ట్యాప్ ఇన్ డైరెక్ట్లీ. అంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్. ఒక 10,000 కంపెనీలు ఉన్నాయి. 10,000 కంపెనీస్లో 1000 రోల్స్ ఉంటాయి. మరి నువ్వు నేర్చుకున్న దానికి ఏ కంపెనీకి వెళ్ళాలంటే ఎవరేం చెప్తారు? నేను నేర్చుకున్నాను, నేను బీటెక్ అయిపోయింది, ఇప్పుడు నాకు జాబ్ కావాలంటే ఏం జాబ్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. సో మనకున్న ప్లేస్మెంట్ టీమ్ నీ ప్రొఫైల్ అనలైజ్ చేస్తారు, నీ రెజ్యూమే చూస్తారు, నీ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తారు, మన కంపెనీ ఇచ్చింది ఇవి మ్యాచ్ అయితే నీ రెజ్యూమే కంపెనీస్కి పంపిస్తారు. దెన్ ఆ కంపెనీలో రిజెక్ట్ అయ్యావు,
అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం నెక్స్ట్ ఇంటర్వ్యూకి నీకు ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అలా ఒక 4 ఇంటర్వ్యూలు ఇస్తే జాబ్ రాదంటారా చెప్పండి? ఈవెన్ దే విల్ గెట్ యూస్ టు అండ్ వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏంటి అనేది వాళ్ళకి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ ఆఫ్టర్ దిస్ ఏఐ మనకి పాస్ట్ 6 months 1 year నుంచి ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది కదా. సో ఇలాంటి టైంలో ఒక ఐటీ కెరీర్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే అసలు ఎలా తీసుకోవచ్చు దాన్ని? ఎస్ అండి, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ 2023లో రిలీజ్ అయింది ఏంటి అని అంటే ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని అంటున్నారు. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ మిత్. బట్ ఎన్ని పోతాయి అని అంటే 92 million జాబ్స్ అనేవి పోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం 170 million న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అంటే ద రీజన్ 84% హైక్ ఉంది, ఇంక్రీజ్మెంట్ ఉంది. ఎవరి జాబ్స్ పోతున్నాయి, ఎలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి అని అంటే హూ యూజ్ టు ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్, ఒక వర్క్ని 4 hours 5 hours తీసుకొని హూ ఆర్ డ్రాగింగ్ దర్ వర్క్ జాబ్. ఇంకా చెప్పాలి అంటే పాతకాలం పద్ధతులు వాడుతున్న వాళ్ళకి ఇంకా కంపెనీస్లో ప్లేస్ ఉందా అంటే డెఫినెట్లీ నో. ద క్యాండిడేట్స్ ఇప్పుడు ఫ్రెషర్ ఎవరైతే వస్తున్నారో హూ నోస్ టు యూజ్ దట్ ఏఐ టూల్స్ వెరీ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు క్లాడ్ ఉందండి, దాన్ని మనం ఒక క్వశ్చన్ అడిగి ఒక బగ్ ఫిక్స్ చేయమంటే వితిన్ 5 seconds, అంటే ఒక పర్సన్ 8 hours తీసుకునే పనిని అది 5 secondsలో ఫినిష్ చేస్తుంది. దానికి కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలగాలి మనం, అంటే దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలి. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి వస్తాయి. సో ఏఐ జాబ్స్ తీసేస్తుందా అంటే at the same time it is also creating a much more future for the candidates, but it is possible when you know how to use it correctly. లైక్ వింటూ ఉంటాం నార్మల్గా ఏఐని చూస్తే భయపడ్డం కాదు, వీ షుడ్ యూజ్ దట్ యాజ్ అవర్ అసిస్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీయింగ్ ఏ ప్రోగ్రామ్ హెడ్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఎస్ అండి, అంటే వీ హ్యావ్ బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. కాకపోతే స్టూడెంట్స్ ఎలా అంటే ఏఐని ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు నీ రెజ్యూమేని ఎలా రెడీ చేసుకోవాలి, చాట్‌జీపీటీని అడిగితే ఇస్తుంది. నీ ప్రొఫైల్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, చాట్‌జీపీటీని అడిగితే ఇస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీస్ బూమింగ్లో ఉన్నాయి, ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డెప్త్ ఉంది, ఏ కంపెనీస్లో ఎక్కువ హైరింగ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ సోర్స్ అందరికీ తెలుస్తాయి. సో గెట్ యూజ్ టు ఇట్. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరు చెప్తే నేను చేస్తాను అని చెప్పకుండా డూ యర్ ఓన్ రీసెర్చ్. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏఐని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతారు క్యాండిడేట్. ట్రైనింగ్లో ఉన్నప్పుడే నువ్వు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు రేపు కంపెనీకి వెళ్ళిన తర్వాత నీకు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తే సేమ్ ఇదే మెథడ్ అక్కడ యూజ్ చేసి వై కాంట్ యూ డెవలప్ అ ప్రాజెక్ట్ టు ద క్లయింట్? ఇట్స్ అన్ ఈజీ థింగ్. పాతతో కంపేర్ చేస్తే, ఓల్డ్ డేస్తో కంపేర్ చేస్తే ఇట్స్ రియలీ ఈజీ జాబ్ when you act smartly. ఇంత యూసేజ్, ఏఐ యూసేజ్ అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉండాలి అని చెప్పి కూడా అంటున్నారు. సో దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? లిమిట్ అంటేనండి, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఏఐ యూజ్ చేస్తున్నాయి. బట్ వాట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ హై పేయింగ్, అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ వెళ్ళిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, మళ్ళీ స్టాప్ చేసి బెటర్ టు హైర్ పీపుల్ అని అనుకుంటున్నారు. అంటే ఒక లిమిట్ అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్స్. మనకు ఎంతవరకు కావాలి అంతవరకు యూజ్ చేసుకుంటాం, దట్స్ ఇట్ కదా. మోర్ దెన్ దట్ హూ నీడ్. సో మీ కంపెనీలో నార్మల్గా ఎవరైనా ఇలా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ త్రూ వచ్చే వాళ్ళకి మీరు వాళ్ళతో గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఎస్, ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ మనం చేపించేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండి. బికాజ్ వీ వాంట్ అవర్ ఓన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అని అంటే డేటా వ్యాలీకి ఒక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ కూడా ఇలాంటి ట్రైనింగ్ క్యాండిడేట్స్ డెవలప్ చేసిందే. అంటే వి ట్రైన్ దెమ్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ యూజెస్ బోత్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్ మీద వర్క్ చేస్తున్నాం, సిఆర్ఎం మీద వర్క్ చేస్తున్నాం, అవి మా ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అనమాట. వాటిలో మనం క్యాండిడేట్స్ని పెడతాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లయింట్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, హెల్త్ కేర్ సెక్టర్ అవ్వనివ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వనివ్వచ్చు. ఆ ప్రాజెక్ట్స్లో మనకి టీమ్ వర్క్ చేస్తారు. ఆ టీంలో ఈ ట్రైనింగ్ క్యాండిడేట్స్ని పెడతాం. అంటే దిల్ గెట్ ద రియల్ టైమ్ ఎక్స్పోజర్. నువ్వు జాబ్కి వెళ్ళి ఏదైతే ప్రాజెక్ట్ చేస్తావో ఆ ప్రాజెక్ట్ నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడే చేస్తున్నావు. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రైనర్ ఇచ్చే ప్రాజెక్ట్స్ సపరేట్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చే డైలీ అసెస్మెంట్స్ వేరే ఉంటాయి, ఓన్ ప్రాజెక్ట్స్ చేయడం వేరే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి సపరేట్. యాడ్ ఆన్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు బయట ఎక్కడ చేయించరు. సో ఒక క్యాండిడేట్ మీ కంపెనీకి వస్తే లైక్ వాళ్ళ డే ఎలా ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ తీసుకుంటే దేర్ విల్ బి 6 hours షిఫ్ట్. సో ఈ 6 hoursలో ఏం జరుగుతుంది అంటే 4 hours క్లాసెస్ ఉంటాయి. Then 1 hour they'll undergo a project. When they get into the second month or third month, 1.5 hour projectలో ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద టైం అసెస్మెంట్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎనఫ్ టైం మనం ఇక్కడే ఇస్తున్నాము ఫ్లోర్ మీద. బికాజ్ వీ డోంట్ ట్రస్ట్ ద క్యాండిడేట్స్ అండి. బికాజ్ పేరెంట్స్ ఏదో చెప్పి పంపిస్తారు, ఇక మీ మీదే బాధ్యత అని పంపిస్తున్నాం అంటారు. వన్స్ దే కమ్ ఇన్, ఫ్రెండ్స్ ఉంటారు, బయటకు వెళ్తే ఏం చేస్తారో తెలియదు. రేపు పొద్దున వచ్చి అసైన్మెంట్ ఏమైందంటే లేదు కుదరలేదు అంటారు. పోనీ అసైన్మెంట్ ఉందని చెప్పి అబ్సెంట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ చూసి ఇట్స్ నాట్
నాట్ ద రైట్ థింగ్, వీ హ్యావ్ టు కీప్ దమ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని చెప్పి 6 to 7 hours కంప్లీట్లీ దే విల్ స్టే ఆన్ ద ఫ్లోర్, ఇంకా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ లానే. అండ్ దే విల్ బీ గెటింగ్ అన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ అస్, ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తాము. ఈ 9 months ఫినిష్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇంటర్న్షిప్ రిలీవింగ్ లెటర్స్, ఇవన్నీ అంటే ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ చేసినట్టు. మరి ఎంప్లాయ్మెంట్లో ఏం చేస్తామంటే సర్టన్ ప్రాజెక్ట్ ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా వాళ్ళకి రెజ్యూమేలో పెట్టడానికి బాగుంటుంది. అండ్ కంపెనీ హైరింగ్ చేసుకునేటప్పుడు కూడా దే విల్ సీ దెమ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో మీరు ఇందాక అన్నారు లైక్ యూనివర్సిటీస్ ఫాలో అయ్యే కరికులం ఏదైతే ఉందో అది ఎప్పుడో 2000 టైంలో ఉందని. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 2030కి దగ్గరలో ఉన్నాం. సో మీ దగ్గరకు వచ్చే క్యాండిడేట్స్ అదే మైండ్ సెట్తో ఉంటారు, బికాస్ అఫ్ కోర్స్ ఈవెన్ వాళ్ళకేం ఆప్షన్ లేదు. సో వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్తుందో అదే నేర్చుకుని వస్తారు. సో ఈ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేసెస్లో డిఫికల్టీ ఫేస్ చేసేది అసలు ఎంత ఉంటుంది? డెఫినెట్లీ అండి, చాలా డిఫికల్టీ ఉంటుంది. చాలా వరకు అర్థం కాదు కూడా వాళ్ళకి. పాపం వాళ్ళకేం తెలుసు, దెల్ బీ ఇన్ అ బబుల్ అండి. అంటే వాళ్ళే ఇప్పుడు 9 CGPA వచ్చిందంటే ఆ టీచర్ బాగుంది అంటాడు, ఏంట్రా నువ్వు సూపర్ బాగా చేస్తున్నావు అంటారు, మార్కులు అన్నీ చూస్తే గుడ్ క్లాస్ ఫస్ట్ ఉంటాడు. అసలు బయట ప్రపంచం ఎలా ఉందో తెలియాలి కదా. అంటే వాళ్ళే చప్పట్లు కొట్టేసుకొని నేను సో కాల్డ్ హీరో అని చెప్పి వన్స్ దే కమ్ అవుట్ నాకేం తెలీదు అనేసరికి అది తీసుకోలేకపోతారు. ఈవెన్ పేరెంట్స్ కూడా మాకు కాల్ చేస్తుంటారు కదా, మా అబ్బాయి బాగా చదువుతాడండి, హీఈస్ రియలీ గ్రేట్ అండి, 9 CGPA వచ్చిందండి అని. ఒక సినిమా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయు అని కమ్యూనికేషన్ క్వశ్చన్ అడిగితే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ ద క్యాండిడేట్స్ మెంటాలిటీస్. అంటే బుక్ ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్లో పెన్ను పట్టుకొని కోడ్ అనేది పేపర్ మీద రాస్తారు. దానివల్ల ఏమొస్తుంది, వన్స్ దే కమ్ ఇన్ డెఫినెట్గా రిస్క్ ఉంటుంది, ఆ ఒక డిఫికల్టీ అనేది హై లెవెల్లోనే ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ ఈజీ వెన్ దే అడాప్ట్ టు ఇట్. ఓకే, దే హ్యావ్ టు అడాప్ట్ దెమ్ సెల్ఫ్, దే హ్యావ్ టు రిస్ట్రిక్ట్ దెమ్ సెల్ఫ్. ఇంక ఇది కాదు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అని అంటే ఈ 9 నెలలు హ్యావ్ టు డెడికేట్ మై సెల్ఫ్ సో దట్ ఐ విల్ సీ నాకు కావాల్సిన డ్రీమ్లో నేను అచీవ్ అవుతాను అన్న ఒక మైండ్ సెట్తో ఉంటేనే అది పాసిబుల్. యా. సో బట్ వీటన్నింటిని చూసి ఇప్పుడు బీటెక్లో నేర్చుకుంది ఈ స్కిల్కి ఏమీ సపోర్ట్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ విత్ దే కెన్ కమ్? తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ విషయం. అసలు కాలేజీలో చెప్పేది కంపెనీస్కి కావాల్సింది మ్యాచ్ అవ్వట్లేదు అని ఎవ్రీబడి నోస్ ఇట్. బయట కూడా అండి, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మేమనే కాదు, డేటా సైన్స్ కావాలా, నేను డేటా ఇంజనీరింగ్ కావాలా, అసలు నీకు అది ఎందుకు కావాలి, నువ్వు ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు, తెలీదు మా మామయ్య చెప్పాడు, పలానా ఈ వీడియో చూశాను, వాళ్ళని చూసి నేర్చుకున్నా. ఇప్పుడు నువ్వు బాంబే వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళి విజయవాడ బస్ ఎక్కితే ఏమవుతుంది, ఫస్ట్ యూ నో వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్, దానికి తగ్గట్టు నువ్వు ఒక పాత్ వేసుకొని వెళ్తే యుల్ రీచ్ ఇట్. ఏం తెలీదు నేను ఎట్లా పడితే అలా వెళ్తాను అంటే కుదరదు. సో అది చెప్పడానికి వీఆర్ హియర్. ఓకే, సో ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది వేరే కంపెనీస్ ఆఫర్ చేసిన వై షుడ్ వీ చూస్ డేటా వ్యాలీ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? సి అండి, బయట కంపెనీస్ మీకు చేస్తున్నాయంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఓన్లీ చూస్ డేటా వ్యాలీ. ఇఫ్ ద కంపెనీ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఇండస్ట్రీ, విచ్ ఈజ్ ఆల్రెడీ కొలాబరేటెడ్ విత్ ఐటీ కంపెనీస్, వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ హూ ఆర్ గివింగ్ యూ 6 to 7 hours ఆఫ్ అసిస్టెన్స్ విత్ అ వర్కింగ్ ప్రొఫెషనల్, అండ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ చేసి నువ్వు స్పెండ్ చేసే టైంకి నీకు ఇంటర్న్షిప్ లాగా నేను ఒక ఇంటర్న్లా ట్రీట్ చేసి, మరి నీకు నేను చెప్పిన టైంలో నీకు జాబ్ రాకపోతే ఆ తర్వాత నేను నా కంపెనీలో పెట్టుకుంటాను అంటే డెఫినెట్లీ ఆస్క్ దెమ్ టు జాయిన్. బట్ దెర్ ఈస్ ఐ కాంట్ సీ సచ్ అ ప్రోగ్రామ్ ఎవ్రీవేర్ అండి, బికాస్ ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ 5 years. ఐ నో ఫ్రమ్ బెంగళూరు, బాంబే అండ్ చెన్నై ఆల్సో. ఇట్లా ఒక 8 hours ఒక క్యాండిడేట్ని పెట్టి నువ్వు నేర్చుకో ఇలా ఉంటుంది అని అంటే మనం ఇచ్చే బడ్జెట్లో అయితే లేదు. ఎస్, యూ కెన్ చెక్ ఎనీవేర్. అండ్ ఇప్పుడు బడ్జెట్ అంటే కూడా అండి ఎలా చూస్తున్నారు అని అంటే ఒక వస్తువుని కొన్నట్టు చూస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఎంతసేపు ఒక బ్రాండెడ్ షర్ట్ చూస్తాం, నార్మల్ షర్ట్ చూస్తాం, రెండు సేమే ఉన్నాయి కదా అని ఇది పిక్ చేసుకుంటాం. దానివల్ల నీకు నష్టం లేదు, ఏం లేదు, ఇట్ విల్ నాట్ ఎన్హాన్స్ యూ. బట్ ఎట్ ద సేమ్ టైం నీ కెరియర్ని నువ్వు చూస్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ 30,000 పెడితే వస్తుంది, బట్ ఇక్కడ నేను 1,00,000 పెట్టాలి అన్నప్పుడు సేమ్ వేలో థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి నీకు వచ్చేదేంటి, ఇక్కడ నుంచి నీకు వచ్చేదేంటి, 10 రూపాయలు పోయినా ఇట్ విల్ బి లైక్ అ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఖర్చు కాదు అది, ఇట్స్ నాట్ లైక్ అ స్పెండింగ్ విచ్ యూ స్పెండ్ ఆన్ యువర్ కెరియర్. అదే నీకు ఒక మంచి జాబ్ వస్తే నువ్వు కట్టిన 1,00,000 నీకు నెల జీతం కదా. సో థింక్ వైజ్లీ ఫస్ట్ వెన్ యూ డిసైడ్ టు స్పెండ్ సంథింగ్, అది నాకు వర్తా కాదా, వాట్ ఇట్ ఈస్ గివింగ్ టు మీ అనేది ఆలోచించి దెన్ యూ థింక్ అబౌట్ ఇట్. డబ్బులు ఇవాళ పోతే రేపు వస్తాయండి, బట్ వెన్ యూ స్పెండ్ యువర్ టైం కదా, ఎనఫ్ టైం అనేది ఇంపార్టెంట్. ఆ టైం పోతే మళ్ళీ రాదు.
సో ఓవరాల్గా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ స్టూడెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి వాట్ ఈస్ యువర్ సపోర్ట్ టు దెమ్? ఎస్, సో కంప్లీట్గా మనకు వచ్చేసి ఇక్కడ వీ హ్యావ్ ఎ సపరేట్ ప్లాట్ఫామ్ అండి, కోడర్స్ వరల్డ్ అని చెప్పి, విచ్ ఈస్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్. ఎవ్రీ డే వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎంతసేపు లాగిన్ అవుతున్నారు, ఒక క్వశ్చన్కి ఎన్ని సెకండ్స్లో ఆన్సర్ చేస్తున్నారు అనేది కూడా మానిటర్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఫీడ్బ్యాక్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది, ఒక కంపెనీ రిక్వైర్మెంట్. ఈ జాబ్ డిస్క్రిప్షన్కి మన దగ్గర ఉన్న క్యాండిడేట్స్లో హూ సూట్స్ మోస్ట్, ఓకే, వాళ్ళని తీసుకొని ఈ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం నువ్వు రెజ్యూమే రెడీ చేసుకొని రామని చెప్తాం. దీన్ని ఎవాల్యుయేట్ చేసి దెన్ ఈ రెజ్యూమేస్ అనేవి మనం కంపెనీస్కి పంపిస్తాం. సో ఇక్కడ మనకున్న టీమ్ ఎలా అంటే దే విల్ బీ లైక్, ఓకే డేటా వాల్యూ నుంచి వచ్చారు అంటే దే విల్ క్యారీ దట్ బ్రాండ్. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, డేటా వాల్యూ వాళ్ళు 10 మంది ఉన్నారు, ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు అవర్ క్యాండిడేట్స్. సో దట్స్ హౌ వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది మనం రెడీ చేసి వి సెండ్ టు ద రిక్వైర్మెంట్, అకార్డింగ్లీ దే విల్ గెట్ ద ప్లేస్మెంట్. మనం ఒక 5గురిని పంపిస్తే కంపల్సరీ 3 తీసుకుంటారు. సో అలా అంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంపెనీస్ మిమ్మల్ని ఎలా అప్రోచ్? సో హియర్ వీ హ్యావ్ 350+ కంపెనీస్ అండి, సచ్ యాజ్ దాంట్లో వచ్చేసి మనకి మిడ్ లెవెల్ స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ IBM పార్ట్నర్స్, ఎసెన్షియల్ పార్ట్నర్స్, అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ బిగ్ ప్లేయర్స్ ఇన్ రిక్రూటింగ్ హూ వర్క్ విత్ 30 to 40 GCCs ఆల్సో. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే లైక్ ఈ టైంకి మీ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇందులో పార్టిసిపేట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి షెడ్యూలింగ్ అండ్? ఎస్, అదంతా కూడా మన వెబ్సైట్లో అప్ టు డేట్ ఉంటుందండి. ఈవెన్ దో వీ హ్యావ్ our numbers already displayed everywhere, so you can directly call us. లేదు అంటే ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ ఆఫీస్. సో ఇట్స్ అబౌట్ మార్నింగ్ మనం 9 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా విల్ బీ అవైలబుల్, ఈవెన్ దో ఆన్ సండేస్. సో వెనెవర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ విజిట్ అవర్ ఆఫీస్, ఇఫ్ నాట్ యూ కెన్ కాల్ us. లేదు అంటే మనకి యూట్యూబ్లో ఫామ్ ఫిల్ చేస్తే విల్ బీ గెటింగ్ బ్యాక్ టు దెమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా 7 hours ఆఫ్ టైం. ఇది ఎలా అంటే నిజంగా ఒక రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ వర్కింగ్ కాస్త వాళ్ళు సెట్ అవ్వచ్చు. సో అలా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో ఓన్లీ థియరీ అనే కాదు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ సెషన్స్, ఎవ్రీథింగ్. ఆ మాక్ కూడా కనెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. క్యాండిడేట్ ఎవరు వీళ్ళని అప్రోచ్ అయినా 100% వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళి ప్లేస్మెంట్ని క్రాక్ చేసేలాగా వీళ్ళ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఇంత మంచి సెంటర్లో ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి తగ్గట్టు కూడా వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే ఆల్రెడీ ఒక దగ్గర జాబ్ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.